హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ అండి. ఈ కర్రీ అనేది రైస్‌లోకి, రోటీలోకి చాలా బావుంటుంది. ఇప్పుడు రెసిపీ విధానం చూపిస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3, 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక చిన్న దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 2 లవంగాలు, అర టీ స్పూన్ సోంపు అండి. సోంపు వేసుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది బావుంటది. 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయినాక 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినందుకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఇలా వేగినాక ఇందులో అర టీ స్పూన్ వరకు ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటా గుజ్జుగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా గుజ్జుగా అయినాక ఇందులోనే 300 గ్రామ్స్ కాలీఫ్లవర్ ముక్కలను వేసుకుంటున్నానండి. కాలీఫ్లవర్ని త్వరగా వేగడానికి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక కప్పు వరకు పచ్చి బఠానీని వేసుకుంటున్నాను. ఇలా పచ్చి బఠానీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత రుచికి తగినంత కారం, ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. పెరుగు అనేది కూరకు బాగా పడుతుంది. ఇటు నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యాక కొంచెం కస్తూరి మేతి వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని గ్రేవీ అంతా దగ్గర పడినంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా మన గ్రేవీ అనేది దగ్గర పడితే సరిపోతుందండి. ఈ కర్రీ అనేది రైస్‌లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.